నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు ఆంధ్రప్రదేశ్ కు భారీగా పెట్టుబడులు వచ్చాయి అమరావతిలోని సచివాలయంలో జరిగిన 10వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో 53,922 కోట్ల పెట్టుబడితో 30 సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని ద్వారా 83,437 మందికి ఉద్యోగాలు వస్తాయని ఆ సంస్థలు తెలిపాయి. రాష్ట్రంలో మహీంద్రా ఎలక్ట్రికల్ వాహనాల తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎస్ఐపిబి సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, టీజీ భరత్, సత్యప్రసాద్, వాసంశెట్టి సుభాష్, సిఎస్ విజయనంద్ పాల్గొన్నారు. ఈ మేరకు ఎస్ఐపిబిలో ఆమోదించిన ప్రాజెక్టుల పురోగతిపై ప్రతి నెల సమీక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అయితే నవయుగ ఇంజనీరింగ్ పాడేరులో 15,455 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు రాబోతుంది. 8,400 మందికి ఉపాధి కలుగుతుంది. చింతా గ్రీన్ ఎనర్జీ కడపలో 15,050 కోట్లతో ప్రాజెక్టు వస్తుంది. 8,400 మందికి ఉపాధి దక్కనుంది. అనంతపురంలో బ్రైట్ ఫ్యూచర్ పవర్ 3,286 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. ఆ తర్వాత మరికొన్ని కంపెనీలు 2,400 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టాయి. ఈ కంపెనీలు పలు జిల్లాలలో ఏర్పాటు చేయనున్నారు. ప్రముఖ ఐటీ సంస్థ గూగుల్ విశాఖపట్నంలో భారీ పెట్టుబడి పెట్టనుంది. దాదాపు 50,000 కోట్లతో 1 గిగావాట్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఇది ఆసియాలోని అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ కానుంది. గూగుల్ సంస్థ అమెరికా వెలుపల ఇంత పెద్ద కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఈ పెట్టుబడి ద్వారా గూగుల్ క్లౌడ్, సెర్చ్, యూట్యూబ్, ఏఐ సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్వెస్ట్ ఇండియా సంస్థ ఎక్స్ ద్వారా తెలిపింది. ఈ డేటా సెంటర్ పరిశ్రమలకు, స్టార్టప్లకు, ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఏఐ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయి. గూగుల్ క్లౌడ్, సెర్చ్, యూట్యూబ్ వంటి వాటికి ఇది మరింత బలాన్ని ఇస్తుంది. ఈ పెట్టుబడితో ఏపీలో ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. గూగుల్ సంస్థ పెట్టే సుమారు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు దాదాపు 25,000 మందికి దశల వారీగా ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 50,000 మందికి ఉపాధి లభించే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. ఇక విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. దీనితో దేశానికి చెందిన డేటా దేశంలోనే భద్రంగా ఉంటుంది. డేటా చోరీ భయం తప్పుతుంది. అంతర్జాతీయ బ్యాండ్ విడ్త్ను పెంచడానికి సబ్ మెరైన్ కేబుల్స్ ల్యాండింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. ముంబై నుంచి విశాఖకు సముద్ర మార్గం ద్వారా కేబుల్ తీసుకురావడం సులువవుతుంది. తక్కువ ఖర్చుతో డార్క్ ఫైబర్ ద్వారా డేటా చేరవేయవచ్చు. డేటా సెంటర్ చల్లబరచడానికి నీరు అవసరం. అందుకే గూగుల్ విశాఖ సముద్ర తీరాన్ని ఎంచుకుంది.